కథ పూర్తయిన తర్వాత అక్షంతలు వేసుకోపోతే పూజ ఫలితం తక్కదు అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటుంది. దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను, తెలియక జరిగిన పొరపాటే కదా, వినాయకుడు అర్థం చేసుకుంటాడు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే, ఆయన నువ్వు ఏదో ఫ్రెండ్స్ అన్నట్టు మాట్లాడుతున్నావు అని శృతి అంటూ ఉంటే, మనుషుల కన్నా కూడా దేవుడే మనిషి మనసును బాగా అర్థం చేసుకుంటాడని నా నమ్మకం అని చెప్పి పున్నమి అంటుంది. అలాంటివన్నీ శృతికి అర్థం కావులే అని చెప్పి భాగ్య అంటూ ఉంటే, అయినా నీతో నాకేంట్లే కానీ అమ్మమ్మ మనం లాస్ట్ ఇయర్ ఆటాడుకున్నామే నీ గుర్తుందా అని చెప్పి శృతి అంటూ ఉంటే, ఏ మాటే నాకు గుర్తులేదు అని చెప్పి భానుమతమ్మ అంటుంది. అదే అమ్మమ్మ మనం సైకిల్తో సినిమా పేరైనా పాట పేరైనా చెప్తే అవతలి వాళ్ళు గెస్ట్ చేసి చెప్పడం అని చెప్పి శృతి అంటూ ఉంటే, సరేనే ఆడండి అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటే, మా మంచి అమ్మమ్మ అని చెప్పి శృతి భానుమతమ్మని హక్ చేసుకుంటుంది. బావా ఈ గేమ్ ఆడుతుందే నీకోసం, నా మనసులో ఉన్న ప్రేమని నీకు ఎలా చెప్తానో చూడు అని చెప్పి శృతి మనసులో అనుకుంటుంది. ఇక శృతి గేమ్ కోసం అన్ని ఏర్పాట్లను చేస్తుంది. శృతి మనకంటే ఈ గేమ్ గురించి తెలుసు, అడవిలో ఉన్న వాళ్ళకు తెలియదు కదా, కాస్త ఎక్స్ప్లెయిన్ చేయి అని చెప్పి కళావతి అంటూ ఉంటే, అయ్యో నేను మన ఫ్యామిలీ గురించే ఆలోచించాను, అడవిలో వాళ్ళ గురించి ఆలోచించలేదు పున్నమి. ఈ గేమ్ ఏంటంటే నేను కొన్ని చిట్టీల మీద సినిమా పేర్లు రాసి అగో ఆ బౌల్లో పెట్టాను. ఒక్కొక్కరు ఒక్కొక్క చిట్టి తీస్తే ఆ చిట్టిలో ఏ పేరు ఉంటుందో దాన్ని సైగల్తో చెప్పాలి అని చెప్పి శృతి చెప్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ గేమ్లో నేనే గెలుస్తాను, ఈసారి నాకు పోటీగా ఎవరొస్తారో చూస్తాను అని చెప్పి శృతి అంటూ ఉంటే, మా తాతలు నేతులు నాకారు, మా మూతులు వాసన చూడండి అన్నట్టుంది నీ పని, ఎప్పటి సంగతో ఇప్పుడెందుకు, ఇప్పుడు నీకు పోటీగా పున్నమి వచ్చింది అని చెప్పి భాగ్య అంటూ ఉంటే, పున్నమినా ఫన్నీగా ఉంది అని చెప్పి శృతి అంటూ ఉంటే, ఫన్నీయో రియలో నీకే తెలుస్తుందిలే శృతి అని చెప్పి పృథ్వీ అంటాడు. ఈ గేమ్లో విన్ అయిన వాళ్ళకి అమ్మమ్మ మంచి గిఫ్ట్ కూడా ఇస్తుంది, ఈసారి కూడా ఆ గిఫ్ట్ నేనే కొట్టేయబోతున్నాను అని చెప్పి శృతి అంటుంది. నానమ్మ నువ్వేం గిఫ్ట్ ఇస్తావో చెప్పు అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే, నల్లపూసల ఫంక్షన్ రోజే నీకు ఒక గిఫ్ట్ ఇద్దామని పక్కకు పెట్టాను, కానీ మీ అత్తయ్య కళ్ళు మూసుకొని చేసిన పని వల్ల కోడలి కాని దాని మెడలో నల్లపూసలు పడింది అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటే, అమ్మ చైన్ ఇస్తున్నానని చెప్పొచ్చు కదా, ఇన్ని చదవడం అవసరమా అని చెప్పి కళావతి అంటూ ఉంటే, ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని చైన్ని బాగా చూసి చైన్ మాత్రమే తీసుకురా అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటే, ఇక కళావతి చైన్ తీసుకురావడం కోసం లోపలికి వెళ్తుంది. పృథ్వీ ఆ చైన్ నీకు దక్కాలని నీకు ఇవ్వాలని నా కోరిక, ఎలాగైనా సరే ఈ గేమ్లో నువ్వే విన్నవాళ్ళ నాన్న అని చెప్పి భానుమతమ్మ చెప్తుంది. ఇక కళావతి చైన్ తీసుకొని రాగానే గేమ్ ఎవరు స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పి వైష్ణవి అడుగుతూ ఉంటే, ఇంకెవరు ఈ ఇంట్లో గేమ్ స్టార్ట్ చేసేది నేనే కదా అని చెప్పి శృతి అంటుంది. బావా నేను ఒక స్లిప్ తీసి నీకు సైగ చేస్తాను, నువ్వు గెస్ చెయ్యి అని చెప్పి శృతి చెప్తూ ఉంటే, సరే అని చెప్పి పృథ్వీ అంటాడు. ఇక శృతి ఒక స్లిప్ తీసి దానిలో ఉన్న సినిమా పేరును సైగ చేస్తూ ఉంటే పృథ్వీ గెస్ చేయలేకపోతాడు. బావా నువ్వు అవుట్, నేను చెప్పిందాన్ని గెస్ చేయలేకపోయావు అని చెప్పి శృతి అంటూ ఉంటే, కాదు శృతి నువ్వు కరెక్ట్గా చెప్పకపోవడం వల్లే నేను గెస్ చేయలేకపోయాను, నువ్వే ఓడిపోయావు అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే, అమ్మమ్మ చూడు అమ్మమ్మ బావ ఏమంటున్నాడో అని చెప్పి శృతి అంటూ ఉంటే, నువ్వు కరెక్ట్గా చెప్పపోబట్టే నా మనవడు గెస్ చేయలేకపోయాడు, నువ్వే అవుట్ అని చెప్పి భానుమతమ్మ చెప్పడంతో ఇక శృతి ఏం మాట్లాడకుండా వెళ్ళి కూర్చుంటుంది. నెక్స్ట్ ఎవరు అని చెప్పి వైష్ణవి అడుగుతూ ఉంటే, సావిత్రి వెళ్ళి సైగ చేస్తూ ఉంటే జనార్దన్ గెస్ చేస్తాడు. ఇక తర్వాత జనార్దన్ చెప్తూ ఉంటే సావిత్రి గెస్ చేస్తుంది. అలా ఫ్యామిలీ అంతా కూడా ఒకరికొకరు చెప్తూ వస్తారు. ఇప్పుడు ఫైనల్గా పున్నమి గేమ్ స్టార్ట్ చేస్తుంది అని చెప్పి భాగ్య అంటుంది. పున్నమి స్లిప్ ఓపెన్ చేసి సినిమా పేరు చూడగానే ఇక పృథ్వీకి సైగ చేస్తూ ఉంటే, పృథ్వీ నువ్వు లేక నేను లేను అని సినిమా పేరును గెస్ చేస్తాడు. చదువు లేకపోయినా ఎంత చక్కగా అర్థమయ్యేలా చెప్తుందో చూడవే అని చెప్పి కళావతి అంటూ ఉంటే, దాన్ని చెప్పడం అనరమ్మా బావ గెస్ చేయడం అంటారు, బావ కరెక్ట్గా గెస్ చేశాడు అని చెప్పి శృతి అంటుంది. ఏ పున్నమి వదిన గెలిచింది అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో అన్నయ్య ఇప్పుడు నువ్వే స్లిప్ తీసి సైగ చేస్తే వదిన కనిపెట్టాలి అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే, ఇక పృథ్వీ స్లిప్ తీసుకొని సినిమా పేరును చూసి పున్నమికి సైగ చేస్తూ ఉంటే పున్నమి గెస్ చేయలేకపోతుంది. పున్నమి వదిన అవుట్ అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. నాన్న పృథ్వీ నీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు ఒమ్ము చేయలేదు, నువ్వు గెలిచావు, కళావతి ఆ చైన్ ఇలా ఇవ్వు అని చెప్పి భానుమతమ్మ పృథ్వీని దగ్గరికి తీసుకొని పృథ్వీ మెడలో చైను వేయబోతూ ఉంటే, ఒక నిమిషం ఆగండి నానమ్మ అని చెప్పి భానుమతమ్మ చేతులను పృథ్వీ అలానే పట్టుకొని, పున్నమి ఇలా రా అని చెప్పి భానుమతమ్మ చేత్తోనే పున్నమి మెడలో ఆ చైన్ వేపిస్తాడు. ఏంటి పృథ్వీ గెలిచింది నువ్వు, వేసుకోవాల్సింది నువ్వు, అలాంటి చైన్
దాని మెడలో వేపించావు అని చెప్పి భానుమతమ్మ అడుగుతూ ఉంటే, మా ఇద్దరి గెలుపు ఒకటే నానమ్మ, నేను గెలవటానికి కారణం పున్నమియే అని చెప్పి పృథ్వీ అంటాడు. అమ్మమ్మ నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే ఆ చైన్ తీసి నీకు ఇచ్చేయమను, ఏ పున్నమి ఆ చైన్ తీసి అమ్మమ్మకి ఇచ్చేయి అని చెప్పి శృతి అంటూ ఉంటే, ఇచ్చిన వస్తువుని తీసుకునే అలవాటు నాకు లేదు అని చెప్పి భానుమతమ్మ అంటుంది. అయినా ఆ చైన్ ఎక్కడ ఉన్నా కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, దానివల్ల నాకు ఒరిగేదేం లేదు అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటే, అదేంటమ్మా అమ్మమ్మ అలా అంటుంది అని చెప్పి శృతి కళావతిని అడుగుతూ ఉంటే, అది నా చెల్లెల కోసం చేపించింది, ఆ చైను ఎటు వెళ్ళలేక అక్కడే ఆగిపోయింది, అందుకే ఎటు పోయినా నాకేం అభ్యంతరం లేదు అంటుంది అమ్మమ్మ అని చెప్పి కళావతి చెప్తుంది. అదృష్టంతో అన్ని సొంతం చేసుకుంటున్నావు, 2 రోజుల్లో నీ బండారం బయటపడుతుంది, అప్పుడు చెప్తా నీ సంగతి అని చెప్పి భానుమతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అర్థమైంది కదా అమ్మమ్మ నీ గెలుపు గురించి ఏమనుకుంటుందో అని చెప్పి శృతి అంటుంది. ఈ చైన్ కూడా నువ్వంటే ఇష్టం లేకే అమ్మమ్మ నీ మెడలో వేసింది, దీన్ని ముష్టి అనుకో అని చెప్పి శృతి అంటూ ఉంటే, ఆ ముష్టి కూడా నీకు దక్కలేదు కదా శృతి అని చెప్పి భాగ్య అంటుంది. ఇక శృతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పున్నమి ఒంటరిగా నుంచొని ఆలోచిస్తూ ఉంటే పృథ్వీ వెళ్ళి, ఏంటి పున్నమి నీకు వచ్చిన బహుమతి గురించి మురిసిపోతున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే, లేదు వకీల్ సాబ్, నీ మెడలో పడాల్సిన చైన్ నా మెడలో పడేలా చేశారు అమ్మమ్మ గారి చేతులతో, అందుకే ఆలోచిస్తున్నా అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, ఈ ఇంటి కోడలుగా నీకు ఎటువంటి గౌరవం మర్యాద దక్కట్లేదు, నువ్వు ఈ ఇంటికి వచ్చిన రోజే అమ్మమ్మ నిన్ను కోడలిగా మెళ్ళో చైను వేసి మరీ ఇంట్లోకి ఆహ్వానించాల్సింది, కానీ నానమ్మ ఆ పని చేయలేదు, అందుకే ఈరోజు నిన్ను ముందుకు నెట్టాను, కోడలిగా నీకు దక్కాల్సిన గౌరవం దక్కాలని కోరుకుంటున్నా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే, ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను కోడలుగా చూడాలంటున్నారంటే మీ మనసులో నా పైన ప్రేమ పుట్టిందనమాట అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, ప్రేమ ఏంటి పున్నమి, నీకు నాకు మధ్య స్నేహం తప్ప ఎటువంటి, నిన్ను అందరూ మంచిగా చూసుకోవాలన్నది నా కోరిక, నీకు నాకు మధ్య స్నేహం తప్ప ఎటువంటి బంధం లేదు, నీ మైండ్ డిస్టర్బ్ చేసుకొని నా మైండ్ డిస్టర్బ్ చేయాలని చూడకు అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే, పున్నమి నీ మెడలో ఈ చైన్ చాలా బాగుంది అని చెప్పి భాగ్య వచ్చి చెప్తూ ఉంటుంది. నేను కూడా అదే చెప్తున్నాను వదిన, ఇంతలో మీరు వచ్చారు అని చెప్పి పృథ్వీ అంటాడు. ఏం చెప్తున్నావు పృథ్వీ, అసలు ఈ చైన్ వెనుక ఉన్న స్టోరీ నీకు తెలుసా అని చెప్పి భాగ్య అంటూ ఉంటే, స్టోరీయా అని చెప్పి పున్నమి అంటుంది. అమ్మమ్మ గారు ఒకసారి అత్తయ్యతో చెప్తుంటే విన్నాను, ఈ చైను కళావతి పిన్ని వాళ్ళ చెల్లెల కోసం మన అత్తయ్య గారు చేపించారంట, ఈ చైనే కాదు 7 వరాల నగలు కూడా చేపించారంట, చక్కగా 7 వరాల నగలేసుకొని పెళ్లిపేటలు ఎక్కాల్సిన ఆవిడ ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకొని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయారట, ఇలా అని చెప్పి అత్తయ్య గారు అమ్మమ్మ గారితో చెప్తుంటే నేను విన్నాను. అలా భానుమతమ్మ గారి కూతురు మెడలో పడాల్సిన చైను సావిత్రమ్మ గారి కోడలి మెడలోకి వచ్చిందనమాట అని చెప్పి భాగ్య అంటుంది. ఇక మరోవైపు కళావతి, కళాధర్, శృతి ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. శృతి ఆ పున్నమిని చూసిన ప్రతిసారి మా అమ్మకి నా చెల్లెలు గుర్తు రావటం, నా చెల్లెల కోసం చేపించిన చైను ఆ పున్నమి మెడలో పడటం, ఇదంతా చూస్తుంటే నాకు నిజంగానే ఏదో అనిపిస్తుంది అని చెప్పి కళావతి అంటూ ఉంటే, నీ బుర్ర పనిచేస్తుందా అమ్మ, లేకపోతే అమ్మమ్మకు పట్టిన పిచ్చే నీకు కూడా పట్టిందా అని చెప్పి శృతి అంటుంది. ఇక్కడంటే అన్నావు కానీ ఇలాంటి అసహ్యమైన మాట ఇంకెక్కడ అనకు, మీ అమ్మ చుట్టూ తిరక్కమ్మ అని చెప్పి కళాధర్ అంటాడు. ప్రతి సంవత్సరం నేను బహుమతిని దక్కించుకుంటుంటే ఈసారి ఆ పున్నమికి దక్కిందని నేను బాధపడుతుంటే మధ్యలో నీ పిచ్చి గొడవ ఏంటమ్మా అని చెప్పి శృతి అంటూ ఉంటే, ఇప్పుడు నీ టెన్షన్ని నేను పోగొట్టిన శృతి అని చెప్పి కళావతి అంటుంది. ఏంటో చెప్పు అని చెప్పి శృతి అడుగుతూ ఉంటే, ఇందాక వినాయకుడి దగ్గర అక్షంతలు పున్నమికి దక్కకుండా చూశాము, అలాగే పున్నమిని ఇప్పుడు బయటికి తీసుకొచ్చి చంద్రుడిని చూసిపిస్తే నీలాప నిందలు పాలవుతుంది, కోర్టులో కేసు కూడా ఓడిపోతుంది అని చెప్పి కళావతి చెప్తూ ఉంటే, అదేదో శాస్త్రానికి చెప్తారు, నిజంగా అలా జరుగుతుందా కళావతి అని చెప్పి కళాధర్ అడుగుతూ ఉంటే, ఆ కృష్ణుడు అంతటి వాడికే తప్పలేదు, ఈ దరిద్రపు మొహానికి అన్ని మంచి ఎలా జరుగుతాయి అని చెప్పి కళావతి అంటుంది. ఇప్పుడు దాన్ని ఎలా బయటికి తీసుకురావాలమ్మా అని చెప్పి శృతి అంటూ ఉంటే, మీ అత్తయ్య మావయ్య కూడా వినాయక నవరాత్రులను చూడటం కోసం బయటికి వెళ్ళారు, ఇప్పుడు దాన్ని బయటికి తీసుకొద్దాం అని చెప్పి కళావతి ఏదో ప్లాన్ చెప్తూ ఉంటుంది. అదంతా మనకు వినిపించదు. సూపర్ ప్లాన్ కళావతి అని చెప్పి కళాధర్ అంటాడు. అమ్మ నువ్వు అటెళ్ళు, నాన్న నువ్వు ఇటెళ్ళు, నేను ఇక్కడ ఉంటాను అని చెప్పి శృతి అంటుంది. ఇక మరోవైపు భాగ్య పున్నమితో ఇలా చెప్తూ ఉంటుంది, ఎలాగైతే ఏంటి నీ మొదటి పండగ సూపర్గా జరిగింది, అమ్మమ్మ గారికి నీ పైన కోపం పోయి ఉంటే బాగుండేది అని చెప్పి అంటూ ఉంటే, దానికి టైం పడుతుంది వదినా అని పృథ్వీ అంటాడు. సరే లేట్ అయిపోయింది మీరు పడుకోండి అని చెప్పి భాగ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పున్నమి వాటర్ తేవటం మర్చిపోయాను, వెళ్ళి వాటర్ తీసుకొస్తావా అని చెప్పి పృథ్వీ చెప్పడంతో పున్నమి కిచెన్లోకి వెళ్ళి వాటర్ తీసుకొస్తూ ఉంటే, శృతి పెద్ద పెద్దగా అయ్యో అమ్మమ్మ పడిపోయింది ఎవరైనా ఉన్నారా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే పున్నమి బయటకు వెళ్తుంది. శృతి అక్కడి నుంచి మెల్లగా తప్పించుకుంటుంది. అమ్మమ్మ గారు ఏమైందండి అని చెప్పి పున్నమి అటు ఇటు చూస్తూ ఉంటే చంద్రుడిని చూసేస్తుంది.
ఏంటి పున్నమి, అమ్మమ్మ రూమ్లోనే ఉంది కదా, పడిపోయిందని అరుస్తున్నావు అని చెప్పి శృతి అంటూ ఉంటే, నేను అరిచానా, నువ్వే కదా అరిచింది అని పున్నమి అంటుంది. నేను అరవలేదే అని చెప్పి శృతి అంటూ ఉంటే, అయ్యయ్యో చంద్రుడిని చూసేశానే, ఈరోజు వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత అక్షంతలు కూడా వేసుకోలేదు అని చెప్పి పున్నమి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో భానుమతమ్మ వచ్చి ఏం జరిగింది, ఏంటి అరుపులు అని చెప్పి అడుగుతూ ఉంటే, మీరు కింద పడ్డారనుకున్నాను అమ్మమ్మ గారు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే, నా చేతిలో కర్ర ఉన్నంత మాత్రాన నా కాలాల్లో సత్తా లేదనుకున్నావా ఏంటి, నేను కింద పడటం ఏంటి అని చెప్పి భానుమతమ్మ అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.